Hi, how are you all? Welcome back to our channel, Neeli Meghalaya. సో అందరికీ విష్ యూ హ్యాపీ దివాళీ, హ్యావ్ ఎ సేఫ్ దివాళీ. ఈరోజు దివాళీ బ్లాగ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ ఈరోజు ఏమేమి చేస్తున్నామో, ఈరోజు డే అంతా ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నాం. ఫస్ట్ మా ఆవిడ ఇక్కడ ఏం చేస్తుందనంటే చాలా బిజీగా ఉంది కిచెన్లో. చూద్దాం ఏం చేస్తుందో. హలో, ఒక నిమిషం మమ్మీ. మమ్మీ హాయ్. మమ్మీ విష్ చేస్తుందా? మా అమ్మ వీళ్ళు కింద పైన ఉంటారు, బట్ ఫోన్ లో మాత్రం గంటలు గంటలు మాట్లాడుకుంటారు. హాయ్ మమ్మీ, తిన్నారా? ఒక 2 నిమిషాలు ఉంటే వచ్చి మాట్లాడతాను అందరితో. హలో, అయిపోయిందండి ఫోన్. సరే, మన వ్యూవర్స్ అందరికి హ్యాపీ దివాళీ చెప్తావా, విషెస్ చెప్తావా? టు ఆల్ ద వ్యూవర్స్, మీరు ఎపిసోడ్ చూసేటప్పటికి దివాళీ ఎపిసోడ్ కాబట్టి మీరు అందరూ దివాళీ సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కాబట్టి సో వి విష్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దివాళీ. అండ్ టు ఆల్ ది గుజరాతీ పీపుల్ ఓవర్ దేర్, ఎవరైతే వాచ్ చేస్తున్నారు ఈ వీడియోని, నాలాంటి గుజరాతీస్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయిపోయి ఉంటుంది. బట్ స్టిల్ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టూ. అయితే ఈరోజు ఏం చేయాలి దివాళీ వ్లాగ్, నిజంగా చెప్పాలంటే ఎటువంటి మైండ్లో ప్రిపరేషన్ లేదండి. ఇది చేయాలి అది చేయాలి ఏమీ లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే దిస్ ఈజ్ అ వెరీ ఏమంటారు కూల్ అండ్ కామ్ దివాళీ మా ఇంట్లో మాత్రం. ఎందుకు అంటే షూటింగ్స్ నుంచి ఎక్కువ బ్రేక్స్ దొరకట్లేదు. 1 or 2 days బ్రేక్ దొరుకుతుంది. ఆ బ్రేక్ టైంలో కూడా ఇంటిని వంటలు చేసుకోవడం ఇవన్నీ చేయటం వల్ల ఏమైపోతుందంటే టైం సరిపోవటం లేదు. సో అందుకనే ఈరోజు ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ సింపుల్ దివాళీ. మీరు ఏమేమి చూస్తారు ఈ ఫుల్ దివాళీ వ్లాగ్లో. ఇప్పుడు నేను బాసుంది చేస్తున్నాను, స్వీట్ చేయాలి కాబట్టి ఐఎమ్ మేకింగ్ గుజరాతీ స్వీట్ బాసుంది. ఇది పొద్దున్న నుంచి 2 hours నుంచి అవుతూనే ఉంది. ఇంకా టైం పడుతుంది, ఇంకొక 1 hour అయినా ఈజీలీ పడుతుంది. మీకు ఈ రెసిపీ కావాలి అని అంటే కింద కమెంట్ బాక్స్ లో పెట్టండి. దివాళీ తర్వాత ఎలాగో కార్తీక మాసంలో అన్ని వెజ్ రెసిపీస్ చేస్తానని చెప్పాను కాబట్టి అప్పుడు మీకు కావాలనుకుంటే వి విల్ మేక్ దిస్ బాసుంది చేసి పెడతా. అప్పుడు బాసుంది చేసి పెడతాను మీకు. అసలు కలర్ చూడు ఎలా వచ్చిందో, అంటే క్రీమీగా టర్న్ అవుతుంది. అట్లీస్ట్ 1 hour బాయిల్ చేయాలా పాలు. ఇప్పటికి 2 hours బాయిల్. ఇక్కడ కొనింది మిల్క్, ఇక్కడ కొనింది, ఇక్కడికి వచ్చింది 2.5 hours కి. ఇంకా ఇది ఇంకా అవ్వాలి, ఇంకో 1 hour ఈజీగా పడుతుంది. 3.5 hours వర్క్ అండి. సో ఈ దివాళీకి మేము ఏమేమి చేస్తాం, సింపుల్ థింగ్స్. మేమేం హంగామా చేయటం లేదు. సో సింపుల్ అందరికీ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మా సెక్యూరిటీ వాళ్ళకి, మా వాచ్మెన్స్కి, వీళ్ళందరికీ ఇచ్చుకుంటాం మేము. సో వాళ్ళందరికీ ఇవ్వడం అంతా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి వస్తాయి అనేది మీరు మా సెలబ్రేషన్స్లో చూద్దరు. కానీ చిన్ని కుట్టి సెలబ్రేషన్స్. ఓకే. విమానేన గంధర్వపతిరేకధా శ్రీనారాయణార్పణమస్తు. సో ఈ ట్రెడిషన్ ఏంటి, రంగోలీ చెప్తావా? నార్మలీ నార్త్లో అందరూ, అంటే సౌత్లో అందరూ కూడా వేసుకుంటారు రంగోలీ. కానీ నార్త్లో ఏంటంటే ఫెస్టివల్స్ టైంలో పర్టికులర్గా మామూలుగా మనం బయట వేసుకుంటాం కదా, గుమ్మం బయట, సౌత్ సైడ్ అంతా. ఇక్కడ ఏంటంటే ఇంట్లో వేసుకుంటారు. ఇంట్లో వేసుకొని పర్టికులర్లీ దివాళీకి అనమాట, ఇంట్లో వేసుకొని దీపాలు పెట్టుకుంటారు. సో చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే మా అమ్మ ఎప్పుడు కూడా దివాళీ రోజు గబగబా వంట అన్నీ చేసేసిన తర్వాత కూర్చునేది. ఇంకా ఒక 3-4 hours పట్టేది మమ్మీకి వేయటానికి. 3-4 hours అంటే ఇంకా ఎక్కువే. ఈ ఫుల్ డైనింగ్ టేబుల్ ఉంది కదా, ఇలాంటి డైనింగ్ టేబుల్ మీద అమ్మాయి కుండ పట్టుకునేది, అటువంటివన్నీ చాలా బాగా వేసేది మమ్మీ అసలు. ఇప్పుడంటే ఆవిడకి పాపము ఈ హ్యాండ్స్ పెయిన్ వీటన్నిటి కూడా మావేసింది, కానీ లేకపోతే భలే వేసేది అసలు. ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ గా వేస్తారు. ఇప్పుడు కూడా చాలా మమ్మీ ముగ్గు కూడా చూపిద్దామా వీళ్ళకి? చూపిద్దాం. వేసిన తర్వాత మధ్యాహ్నం కూర్చుంటది మా అమ్మ. ఈ రోజు మనం కొంచెం తొందరగా స్టార్ట్ చేస్తున్నాం.
ఆకలేస్తుంది కాబట్టి నేను ఈరోజు రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఆల్రెడీ కర్రీ అయిపోయింది, రైస్ కడిగి పెడుతున్నాను. అన్నీ నేర్చుకోవాలి కదా. సో ఇప్పుడే జస్ట్ రైస్ పెట్టి వచ్చాను. మా వాడు ఎంతవరకు చేసిందో చూద్దామా. ఏంటమ్మా ఇంకా ఎంతవరకు ఉంది? ఇంకా ఉంది, చాలా ఉంది. అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వావ్, ఇంకా ఫినిషింగ్ చూడాలి ఎలా వస్తుంది అనేది. అది చూస్తుంటే చాలా క్యూట్గా ఉంది. ఫ్లవర్స్ అందంగా ఉంది కదా? చాలా అందంగా ఉంది. అవును, అంటే నేను అక్కడ చూసిన దానికంటే ఫ్రేమ్లో చూస్తే ఇంకా బ్యూటీ ఉంది. I know. నిజమే. సరే నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఏం క్వశ్చన్స్? అంటే ఎలా చేసుకునే వాళ్ళు మనం అందరం మన చిన్నప్పుడు గుర్తు చేసుకుంటాం కదా, అలానే నీ చిన్నప్పుడు ఎలా చేసుకునేవాళ్ళు ఏంటి? అంటే మా దివాళీ ఎలా సెలబ్రేట్ చేస్తున్నాను కదా. అందరికీ వేరు వేరు ఉంటుందిగా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? మా అమ్మ ఈవినింగ్ పూజ చేసేది. పూజ చేసుకుని ఒక పెద్ద ట్రేలో అన్ని దీపాలు పెట్టుకొని చక్కగా ఇంటి ముందు వచ్చి ఇంటి ముందంతా దీపాలు పెట్టేది. మా అక్క మా అమ్మ ఇద్దరు పెట్టేవాళ్ళు. అయితే అక్కడ ఇండిపెండెంట్ హౌస్ లో ఏమంటారు దాన్ని, పోర్టిగా అంటారు కదా, అలా ఉండేది పెద్దగా. అక్కడే క్రాకర్స్ కాల్చుకునేవాళ్ళం. యాక్చువల్ నేను క్రాకర్స్ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా భయం. క్రాకర్స్ ఆ సౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పడదు. అలా క్రాకర్స్ కాల్చుకునేవాళ్ళం. పిండి వంటలు చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఎలాంటివి అంటే మురుకులు చేసేవాళ్ళు, అరిసెలు చేసేవాళ్ళు, అండ్ కొబ్బరి పూలు అంటారు కదా, కొబ్బరి పూలు చేసేవాళ్ళు. బొబ్బట్లు అలాంటివి ఏం నాకు తెలిసి చిన్నప్పుడు చేయలేదు ఎవరు. నాకు ఆ బొబ్బట్లు అనేది తర్వాత నేను పెళ్లి చేసిన తర్వాతనే ఎక్కువ తినడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మనం పురన్ పోలి అంటాం కదా, సో అలా ఫెస్టివల్ జరుపుకునేవాళ్ళం. ఎక్కువ మ్యాక్సిమం డాడీ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా క్రాకర్స్ వచ్చేవి. ఆ క్రాకర్స్ ఎక్కువ కాల్చేవాడు. మా తమ్ముడు ఎక్కువ కాల్చేవాడు, నేను తక్కువ. కొంచెం నేను భయస్తుండే. నేను ఇంత పేపర్ పెట్టుకున్నాను తెలుసా, న్యూస్ పేపర్. ఇంత పేపర్ పెట్టుకొని ముందు అంటించి తర్వాత ఇల్లు చుచ్చుబొట్టుకో లేదా బాంబ్స్ పెట్టాలంటే ఆ పేపర్తో అంటించి వచ్చేసాడు పరిగెత్తుకుంటూ. నేనైతే మా మమ్మీ చేత్తో ఇలానే ఏమంటారు, చిన్న చిన్న లడీలు ఉంటాయి కదా, ఇలా చేత్తో పట్టి ఇలా విసిరేసేది మమ్మీ. ఇది చీమటపకాయలు, చీమటపకాయల వాట్ ఎవర్ ఇట్స్, అవి మళ్ళీ ఇంత వస్తాయి అనమాట. 100 వాలా 50 వాలా అవన్నీ ఇట్లా పట్టుకొని ఇట్లా విసిరేసేది. నాకు విపరీతమైన భయం. అన్ని అయిపోయిన తర్వాత అన్ని పేపర్లన్నీ ఏరుకొని కూర్చొని చిన్న చిన్ని పాములు వచ్చేవి, అవి కలర్ మ్యాచ్ బాక్సెస్. ఇవి రెండేనమాట నేను కాల్చేది. సో నా కోసం అవి స్పెషల్ గా తెచ్చేవారు పప్ప. సో అవి పెట్టుకొని ఇంకా పావులు ఇలాగ వెళ్తా ఉంటాయి. ఏంటో నాకు ఇష్టం, ఒక దోమ ఉండేది కదా దెబ్బకి. సో అట్లా మా దివాళీ వేరే కంప్లీట్ గా. మా దివాళీ ఏముంది, ఫుల్ పువ్వులతో లైట్స్ తో డెకరేట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఏంటంటే మా నాన్న నాకు మెహందీ పెట్టేవాడు. మీ డాడీ పెట్టేవాళ్ళు? పప్ప పెట్టేవాడు. అప్పట్లో మా నాన్న పెట్టేది బెస్ట్ డిజైన్ అన్నమాట. హ్యాపీ దివాళీ బాబా. థాంక్యూ, సేమ్ టు యు. అమ్మా చాలా వెయిట్ ఉన్నాను. బాబోయ్ ఏమి ఇచ్చాడు మీ బామ్మర్ది? నాకు డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఓహో, అంజీరు, సాల్టెడ్ పిస్తా, కిస్మిస్. సాల్టెడ్ పిస్తా ఇస్ మై ఫేవరెట్. అంజీర్ మా ఆయన ఫేవరెట్. మా తమ్ముడు మంచిగా వెయిట్ ఉన్న మనిషి కాదు, వెయిట్ ఉన్న మనిషికి వెయిట్ ఉన్న గిఫ్ట్ ఇచ్చాడు. విష్ యు హ్యాపీ దివాళీ అని రోజు నాకు పెట్టాను. మీకు అంజీర్ పెడతావా? మీ బావకు అంజీర్ ఇష్టం. చెప్పు తీయండి, ప్రసాదం కదా. అది దీనికి సగం పెడతాం. హ్యాపీ దివాళీ అనేది. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. చాలా మంది ఏమంటున్నారు తెలుసా, మీరు ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ తో తింటున్నారు అని అనుకుంటున్నారు. అవన్నీ సెల్ఫీ వీడియోలు అమ్మా. మా ఎడిటర్ తిప్పడం మర్చిపోతున్నాడు, అది ప్రాబ్లం. మరి మా ఆయన నాకు గోరింటాకు పెడుతున్నారు. దివాళీ చాలా స్పెషల్ అయింది ఈసారి నాకు. అభి నా జాओ छोड़ कर कि दिल अभी भरा नहीं, अभी ना जाओ छोड़ कर कि दिल अभी भरा नहीं, मैं थोड़ी देर जी तो लूं, नशे के घूंट पी तो लूं, नशे के घूंट पी तो लूं, पी तो लूं। अभी तो कुछ कहा नहीं,
अभी तो कुछ सुना नहीं, अभी ना जाओ छोड़ कर कि दिल अभी भरा नहीं, अभी ना जाओ छोड़कर कि दिल अभी భరా नहीं అంటే మీనింగ్ అప్పుడే వెళ్ళిపోవద్దు మమ్మల్ని వదిలేసేసి, బికాజ్ వీఆర్ నాట్ స్టిల్ ఫుల్ఫిల్డ్ బై యూ అని చెప్పేసి. సో మీ అందరి కోసం ఈ పాట డెడికేట్ చేశాను టు ఆల్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. దివాళీ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ కుకింగ్ అండ్ ఈటింగ్, ఇవన్నీ కాదు. ఏదో ప్రసాదాలు వండుకున్నామా తిన్నామా ఇవే కాదు కదా, మంచిగా పూజ చేసుకోవాలి. హాయ్ అండి, సాయంకాలం పూజ అంతా చేసేసుకున్నాము. ఫస్ట్ గుమ్మానికి దీపాలు పెట్టుకోవాలి. సో మన దీవాళీ సాయంకాలం స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిందండి, దేవుడి పూజ అయిపోయింది. ఇప్పుడు అన్ని దీపాలన్నీ లైట్ చేసేసి ఆల్రెడీ ఒక రౌండ్ పెట్టేశాను గుమ్మానికి, మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళి పెట్టేసేసి ఆ తర్వాత మీకు ఒక వెరైటీ దీపం. నా దివాళీ లైట్స్ ఎపిసోడ్లో నేను ఇవి చూపించలేదు మీకు. చూడండి, ఇది వచ్చి సెన్సార్ దీపాలు అనమాట. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్లో వాటర్ స్ప్రే చేస్తే దీపాలు వెలుగుతాయి అన్నమాట. ఆయనకి స్ప్రే కొట్టే అలవాటు లేదండి, అంత ఓపిక లేదు ఆయనకి, అందుకే ఆయన మూత తీసేసి టపటప వెలిగించేస్తున్నాడు అనమాట. అన్ని లైట్స్ పెట్టేశామండి. సో వెల్కమ్ టు అవర్ హౌస్. దివాళీ టైంలో మా ఇల్లు ఎలా ఉంది, ఈవినింగ్ టైంలో ఉంది మీరు చూద్దరు కానీ రండి. ఆల్రెడీ మీరు బయట లైట్స్ అన్నీ చూస్తారు కదా, మీరేమి ఆల్రెడీ ఫాలో అయిపోయారు. సో మీరు ఇప్పుడు వస్తే మళ్ళీ చెప్తున్నాను, ఇది మా హాల్. సో ఇక్కడ వచ్చేసేసి కొంచెం చిన్ని బాటిల్ లైట్స్, లాస్ట్ టైం కూడా దివాళీ లైట్స్ ఎపిసోడ్లో చెప్పాను కాబట్టి ఇది ఇక్కడ పెట్టుకున్నాను. దాని తర్వాత వినాయకుడికి ఒక చిన్న వాటర్ దీపం పెట్టాను. నా దేవుడి కార్నర్ అనమాట. అండ్ ఇవన్నీ లైట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ 2 ల్యాంప్స్ పెట్టుకున్నా. మా కృష్ణుడు చూడండి ఎలా వెలిగిపోతున్నాడు ఆయన. చూడండి మా కృష్ణుడు ఎలా వెలిగిపోతున్నాడు ఆయన లైట్లో. ఓ చిన్న దీపం వెలిగిపోతున్నాడు ఆయన. సో ప్రశాంతంగా రోజంతా చాలా కూల్గా ప్రశాంతంగా గడిచిపోయిందండి. ఇంద్రా పెట్టిన గోరింటాకు ఎక్కువసేపు పెట్టుకోలేదు, 15 మినిట్స్ 20 మినిట్స్ పెట్టుకున్నాను. కొంచెం పెట్టుకుని బాగా పండు. అవును, కానీ చలొచ్చేసింది. పైగా ఏంటంటే సీరియల్స్లో కమిట్ అయిపోయాం కదా, లైట్గా ఉంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు, డార్క్ ఉంటే మేనేజ్ చేయలేదు. సో ఇవన్నీ ఇంకా లైట్స్ అన్నీ పెట్టేశారు. ఇంద్రా నా రంగోలీ చూపిస్తాను. ఫైనలీ నా రంగోలీ ఫుల్ ఇదిలోకి వచ్చేసింది. సో దిస్ ఈజ్ మై రంగోలీ. ఎలా ఉంది నా రంగోలీ, బాగుందా? ఏదో నాకు తోచినంత వరకు మంచిగా ఏదో వేసుకున్నానండి నీట్గా. నేను చెప్పాను కదా, కింద వేసుకుంటే మా సుజాత చిమ్మేసేసి పాడు చేసేస్తుంది, రేపటికే పోతుంది మా రంగోలీ. ఇదైతే ఒక 2 డేస్ నేను మెయింటైన్ చేసుకుంటాను అనమాట. ఈ ల్యాంప్స్ వచ్చేసేసి నా జైపూర్ బ్లాగ్, నేను బర్త్డే టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇది మొరాక్కన్ టైప్ బ్లూ పాటరీ అనమాట. అక్కడ చాలా ఫేమస్ అనమాట జైపూర్లో. సో ఈ చిన్ని దియాస్ ఇవి వచ్చేసేసి పోర్సిలియన్ అనమాట, అండ్ ఇవి వచ్చి గ్లాస్ అనమాట. సో ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ రంగోలీ విచ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్. చాలా ఇయర్స్ తర్వాత క్రాకర్స్ పట్టుకున్నాను. హ్యాపీ దివాళీ, విష్ యూ హ్యాపీ దివాళీ. ఇవి చాలి. అందరికీ a very very happy Happy and prosperous
ప్రాస్పరస్ దివాలి. ఈ రోజు మా డే చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళింది. నాకు కూడా చాలా చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం అంటే గోరింటాకు పెట్టాను యాక్చువల్లీ. చాలా మందికి నచ్చకపోయి ఉండొచ్చు అంటే ఈ నుండి గోరింటాకు పెట్టడం అని. అంటే అమ్మాయిలు పెట్టరు కదా జనరల్ గా. ఎవరికి నచ్చడంతో ఏంటి, నాకు నచ్చితే చాలు కదా. అందుకనే నేను మా ఆవిడ కోసం హ్యాపీగా ప్రేమగా నేను గోరింటాకు పెట్టాలనిపించింది, పెట్టాను. అండ్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా ప్లే చేయండి. దివాలి హ్యావ్ ఎ సేఫ్ దివాలి ఎప్పుడు చెప్పేలాగానే. అండ్ చూసారు కదా మా లైట్స్, జైపూర్ నుంచి తీసుకొచ్చిన ల్యాంప్స్ కానీ ఆర్ తను కష్టపడి వేసిన రంగోలీ కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దివాలి ఈజ్ ఆల్ అబౌట్ లైట్స్, కలర్స్, బ్రైట్నెస్, బ్యూటీ అవన్నీ అన్నమాట. సో అందుకనే ఈవినింగ్ మేము కూడా మంచిగా పట్టు బట్టలు వేసేసుకొని రెడీ అయిపోయాము. ఇప్పుడు మమ్మీ, పప్ప అండ్ తమ్ముడు అండ్ అన్నయ్య, కృష్ణ, మేము ఆరుగురం కూడా we will go out for our regular దివాలి డిన్నర్. ప్రతిసారి మా దివాలి డిన్నర్ బయటే ఉంటుందన్నమాట. సో అందుకని ఈ సంవత్సరం కూడా బయటకే వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని షార్ట్స్ తీసి పెట్టాము. ఎక్కువ కవర్ చేయము, బట్ అందరం కలిసి విషెస్ చెప్పేది అవన్నీ పెడతాం. సో మీకు చెప్పాం కదా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆంటీ వేసిన, మా అత్తగారు వేసిన ముగ్గు సూపర్ ఉందా అండి? మీ ముగ్గు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హ్యాపీ దివాలి చెప్పండి వ్యూవర్స్ కి. హ్యాపీ దివాలి టు ఎవ్రీబడీ. మా యూజువల్ దివాలి డిన్నర్ మేము బయటే చేస్తాం కాబట్టి డిన్నర్కి వచ్చామన్నమాట. అదనమాట. సో ఇంకా స్టార్ట్ చేసేస్తాము. మధ్యలో మీరు మీ అన్ని డిస్టర్బెన్స్ అనమాట. అందుకని మా పడికి మేము తింటాం. ఓకేనా? ఓకే మేము అందరం కృష్ణ సే హాయ్. అయ్యో మళ్ళీ హాయ్, హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హ్యాపీ దివాలి. అనిరుద్ హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. హాయ్, హలో. మా డిన్నర్ అయిపోయింది. ఫుల్గా కొమ్మేసాము. అండ్ చాలా అసలు ఇప్పుడు వెళ్ళి నిద్రపోతే తెలియదు అసలు ఎక్కడ ఎలా పడుకున్నామో తెలియదు. అంత అలసిపోయాను యాక్చువల్లీ. పొద్దుటి నుంచి అలసిపోయి షూటింగ్ చేసి మామిడి గోరింటాకు పెట్టి మధ్యాహ్నం బొమ్మ చేసి లైటింగ్ చేసి క్రాకర్స్ కాల్చి అంటే అగరబత్తులు కాకరబత్తులు కాల్చి ఇవన్నీ అయిపోయాయండి. ఇంకా మా టైం అయిపోయింది, వెళ్ళి పడుకోవాలి. సో ఇది బాగా చెప్పు, అందరికి హ్యాపీ దివాలి చెప్పు. అందరు కలిసి చెప్తా ఒకేసారి ప్లీజ్. అని హ్యాపీ దివాలి. అని పైనుంచి చూడండి తీసేద్దాం. అండ్ మీ అందరికి డెఫినెట్లీ ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. ఓకే ఫైన్. దివాళీకి కొన్ని పిండి వంటలు చేసుకుంటాం కదా, దానిలో నుంచి ఒక పిండి వంట ఈ రోజు మీకు చూపించబోతున్నాం అనమాట. అదే వెరీ టఫెస్ట్ పిండి వంట. ఫస్ట్ మురుకు భలే ఉంది, క్రిస్పీగా.